ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ప్రెజెంట్ జనరేషన్ హీరోలు ఎవరికి వారు నెంబర్ 1 అన్న రేంజ్ లోనే పర్ఫామ్ చేస్తున్నారు. కానీ కన్సిస్టెంట్ గా హిట్స్ ఇవ్వడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. అందుకే నెంబర్ 1 హీరో అన్న ట్యాగ్ ఎవరికి సొంతం కావడం లేదు. అందుకే నెక్స్ట్ నెంబర్ 1 ఎవరు అన్న డిస్కషన్ ఎప్పుడూ జరుగుతూనే ఉంది. చిరు తర్వాత నెంబర్ 1 చైర్ విషయంలో మ్యూజికల్ చైర్ కొనసాగుతోంది. పోకిరి రిలీజ్ టైంలో మహేష్ నెంబర్ 1 హీరో అన్న టాక్ వినిపించింది. ఆ తర్వాత గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి నేను కూడా నెంబర్ 1 రేస్లో ఉన్నాను అన్న సిగ్నల్ ఇచ్చారు పవర్ స్టార్. మగధీర సక్సెస్ తర్వాత లెక్కలు మారిపోయాయి. ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన రామ్ చరణ్ కొత్త మార్కెట్లకు గేట్స్ ఓపెన్ చేశారు. బాహుబలి సినిమా నెంబర్ గేమ్ను పూర్తిగా మార్చేసింది. అప్పటి వరకు రేస్లో లేని ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్గా అవతరించడంతో సీన్ మారిపోయింది. బాహుబలి నేషనల్ లెవెల్లో సూపర్ హిట్ కావడంతో ప్రభాస్ నెంబర్ 1 రేసులోకి దూసుకొచ్చేశారు. పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత నెంబర్ గేమ్లో నేమ్స్ మరింత వేగంగా మారుతున్నాయి. RRR సినిమాతో చరణ్, తారక్ టాప్ చైర్కు అర్హులమై అని ప్రూవ్ చేసుకున్నారు. దీంతో నెంబర్ 1 ప్లేస్ ఒకరికి సొంతమని చెప్పడానికి వీలు లేకుండా పోయింది. పుష్పరాజ్తో పోటీలో మరింత హిట్ పెంచారు అల్లు అర్జున్. పుష్ప 2 క్రియేట్ చేసిన సెన్సేషన్ బన్నీని కూడా నెంబర్ 1 రేసులో టాప్ ప్లేస్కు చేర్చింది. ప్రెజెంట్ హీరో ఇమేజ్ ఆడియన్స్ను థియేటర్ల వరకు రప్పిస్తున్నా కంటెంటే సినిమా సక్సెస్ రేంజ్ను డిసైడ్ చేస్తోంది. అందుకే ఇక మీదట నెంబర్ 1 అన్న ట్యాగ్ ఇండస్ట్రీలో కనిపించకపోవచ్చు. ఆ ప్లేస్ ప్రతి శుక్రవారం మారిపోవచ్చు అంటున్నారు క్రిటిక్స్.